అడవి తల్లులైన సమ్మక్క సారలమ్మల జాతర మాఘశుద్ధ పౌర్ణమి నాడు 2 సంవత్సరాలకు ఒకసారి వరంగల్ పట్టణానికి 110 కిలోమీటర్ల దూరంలో ఏటూరు నాగారం రహదారిలో తాడ్వాయి మండల కేంద్రం నుండి 13 కిలోమీటర్ల దట్టమైన కేకారణ్యం మధ్యన మేడారం గ్రామం ఉన్నది. 4 రోజుల పాటు సమ్మక్క సారలమ్మల జాతర జరిగే మేడారం గ్రామం ఇదే. అదిగదిగో మేడారము అదిగదిగో మేడారం పుణ్యస్థలము మన తల్లి సమ్మక్క మహిమలు ఘనము. అదిగదిగో మేడారం పుణ్యస్థలము మన తల్లి సమ్మక్క మహిమలు ఘనము. అందమైన అడవిలో గద్దె పైన నిలిచింది, భక్తులను కరుణించగా ఆ తల్లి పిలిచింది. అదిగదిగో మేడారం పుణ్యస్థలము మన తల్లి సమ్మక్క మహిమలు ఘనము. మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండే కాకుండా మహారాష్ట్రకు చెందిన గడ్చిరోలి జిల్లాలోని సిరోంచా, ఆహరి, అంకీసా, అసరం, మధ్యప్రదేశ్లోని బస్తర్ జిల్లా మద్దేడు భూపాలపట్నం నుండి, జగదల్పూర్ ప్రాంతాల నుండి, ఒరిస్సా ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. నేడు గిరిజనులే కాకుండా గిరిజనేతరులు కూడా విశేషంగా పాల్గొనడం, మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ జరుగుతుంది. దీనిని కోడెని కట్టు స్థలం అంటారు. భక్తులు తమ పంటలు బాగా పండాలని, తమ పశువులకు ఎటువంటి జబ్బులు రాకుండా సమృద్ధిగా పాలు ఇవ్వాలి సమ్మక్క తల్లి అంటూ మొక్కుకున్నవారు తమ ఇళ్లలోని కోడెను అనగా పశువుని మేడారం తీసుకొచ్చి చెట్టుకి కట్టి చుట్టుతా ప్రదక్షిణం చేయించి దేవస్థానం వారికిస్తారు. దీనిని నిజకోడే అని అంటారు. దేవస్థానం వారే ఒక ఆవుని చెట్టు కట్టుంచుతారు. దానిని చెట్టు చుట్టూ తిప్పినందుకు కొంత వసూలు చేస్తారు. ఈ సంవత్సరం జనవరి 31 నుండి ఫిబ్రవరి 3 వరకు జాతర జరిగింది. జాతర ప్రారంభం రోజున సమ్మక్క కుమార్తె అయిన సారలమ్మ జాతర జరిగింది. 31వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మేడారం గ్రామం నుండి కలెక్టర్ అజయ్ మిశ్రా ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మరియు భక్తులు మేడారం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి గ్రామానికి కాలినడకతో బయలుదేరొచ్చారు. దారిలో సంపెంగ వాగు ఉంటుంది. దీనినే జంపన్న వాగు అని కూడా అంటారు. ఆ నీటిలో నడుచుకొని కన్నెపల్లి వెళ్ళాలి. దీనికి మరొక దారి లేదు. ఈ కన్నెపల్లి గ్రామ వాసులంతా సారలమ్మ వంశస్థులు. వీరందరూ గిరిజన పూజారులే. ఇది సారలమ్మ గుడి. ఇందులో ఎటువంటి విగ్రహం ఉండదు. ఈ దేవతల ఊహా చిత్రాలు కూడా ఎక్కడా లభించలేదు. గుడి ద్వారానికి కుడి పక్కన బండారు చెట్టుంటుంది. గుడి లోపల 2 మట్టి కుండలుంటాయి. వాటికి పసుపు కుంకుమలు పెడతారు. పాతకాలం నాటి పూజా సామాగ్రి, రాగి గంటలు ఉంటాయి. ఈమె సారలమ్మ పూజారిని కాకా లక్ష్మీబాయమ్మ. సారలమ్మను మేడారం తీసుకొచ్చే ముందు సారలమ్మ వంశస్థునకు స్త్రీ వేషం ధరింపజేస్తారు. కాళ్లకు పసుపు రాసి నుదుట బొట్టు పెడతారు. వీరు 11 దినాలు ఎటువంటి ఆహారం తీసుకోరు. మనస్సులో ఏవైనా కోరికలు ఉన్నవారు సారలమ్మ రూపంలో ఉన్న వారిని గుడి నుండి తీసుకొచ్చే దారిలో నేల మీద పడుకుని ఉంటారు. వారి మీద సారలమ్మ నడుచుకుని వెళితే వారు కోరుకున్న కోరికలు తీరుతాయని వారి నమ్మకం. అలా వారి మీద నడుచుకుని సారలమ్మ మేడారం గ్రామానికి ఊరేగింపుగా వస్తుంది. దారిలో కన్నెపల్లి సారలమ్మ వంశస్థులు సారలమ్మకు కాళ్లు కడిగి మేడారంలో ఉన్న సారలమ్మ గద్దెకు సాగనంపుతున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర తల్లి బిడ్డల గొప్ప జాతర. సమ్మక్క సారలమ్మ జాతర తల్లి బిడ్డల గొప్ప జాతర. అంగరంగ వైభవంగ సంబరాలు సాగంగా సమ్మక్క సారలమ్మ జాతర
తల్లి బిడ్డల గొప్ప జాతర సమ్మక్క సారలమ్మ జాతర తల్లి బిడ్డల గొప్ప జాతర ఘనమైన జాతర జరిగేటి తొలి రోజు సారలమ్మ గద్దె చేర వస్తుంది ఆ రోజు సారలమ్మ గద్దె చేర వస్తుంది ఆ రోజు సంబరాన భక్తుల గుండెల్లోన పులకింతలు అడవిలోన సారలమ్మ పేరు ధ్వనించును సంబరాన భక్తుల గుండెల్లో నా పులకింతలు అడవిలోన సారలమ్మ పేరు ధ్వనించును సమ్మక్క సారలమ్మ జాతర తల్లి బిడ్డల గొప్ప జాతర సమ్మక్క సారలమ్మ జాతర తల్లి బిడ్డల గొప్ప జాతర అలా సారలమ్మకు భక్తులు స్వాగతం చెబుతూ, అమ్మా సారమ్మ తల్లి, సారక్క తల్లి, నువ్వేనమ్మ మాకు దిక్కు, మా బిడ్డలకు నువ్వే రక్షణంటూ ఆ సారమ్మకు తమ ముడుపులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఈ దేవతలకు ముఖ్యమైన ముడుపు బెల్లం. ఇక్కడ దీనిని బంగారం అని పిలుస్తారు. మొక్కుకున్న భక్తులు తమ కోరికలు తీరిన తర్వాత తమ బరువుకి సరితూగే బంగారం అని పిలువబడే బెల్లాన్ని కానుకగా ఇస్తారు. మనస్సులో కోరికలు ఉన్నవారు ఈ కోడిని పైకి ఎగురవేస్తారు. అలా పైకి ఎగురవేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మిక. ఇలా ఎగురవేసినందుకు ₹1 వసూలు చేస్తారు. ఎండోమెంట్ జాయింట్ కమిషనర్, జాతర చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ అయిన శ్రీమతి అరుణ్ కుమారి 1968 సంవత్సరంలో నుండి ఈ జాతర ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కంట్రోల్కి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర అతి వైభవపేతంగా జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరలో ప్రతి 2 సంవత్సరాలకి ఇన్కమ్ కూడా బాగానే పెరుగుతూ వస్తోంది. ప్రారంభంలో ఈ జాతరకి ఇక్కడ ఇన్ని ఏర్పాట్లు ఉండేవి కావు. మా డిపార్ట్మెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కంట్రోల్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఫెన్సింగ్ వేయించడం కానీ, గ్రిల్స్ పెట్టించడం కానీ, పర్మనెంట్ క్యూ లైన్స్ పెట్టించడం, యాత్రికులకు అన్ని విధాలైన సదుపాయాలు చేయటం జరుగుతోంది. ప్రతి 2 సంవత్సరాలకి మెరుగుపరచడం జరుగుతోంది. అట్లాగే ఈ సంవత్సరం కిందటి సంవత్సరం అంటే 1994లో జరిగిన జాతరకి సుమారు 30 లక్షల మంది భక్తులు వచ్చి ఉంటారు. ఈసారి 40 లక్షలకు మించి వస్తారని అంచనా వేస్తున్నాము. అదేవిధంగా ఆదాయం కూడా బాగా పెరుగుతుందని అనుకుంటున్నాం. కిందటి సంవత్సరం అబౌట్ 40 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం కూడా దాన్ని అధిగమిస్తామని అనుకుంటున్నాం. ఇటొచ్చి ఇది స్టేట్లోనే కాదు, ఇండియాలో కూడా ఇది ఒక యూనిక్ ఫెస్టివల్ అండి. ఎందుకంటే ఇంత పెద్ద ట్రైబల్ ఫెస్టివల్ బహుశా ఎక్కడ జరగదు. 40 లక్షల మంది ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చే ప్రథమ ఫెస్టివల్ ఇదే అనుకుంటాను. అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. ఇదివరకు అయితే ఓన్లీ ట్రైబల్సే వచ్చేవారు. ఇప్పుడిప్పుడు కొద్దిగా అర్బన్ పబ్లిక్ కూడా, డివోటీస్ కూడా వస్తున్నారు. మేము ఇంకా వచ్చే సంవత్సరానికి కూడా అంటే 98వ జాతరకు 98వ సంవత్సరంలో వచ్చే జాతరకి కూడా మాకు సాధ్యమైనంత వరకు ట్రైబల్స్కి వచ్చే భక్తులకి ఇంకా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాము. ఇప్పుడు తాగే నీటికి కానీ ఎటువంటి అసౌకర్యం లేదు, అందరికీ అందుబాటులో ఉంది. స్నానాలకి కానీ తాగడానికి కానీ. వారు ఉండడానికి మాత్రం అకామిడేషన్ మేము ప్రొవైడ్ చేయలేకుండా ఉన్నాం. ఎందుకంటే 40 లక్షల మంది వస్తారు కాబట్టి. అట్లీస్ట్ 98వ సంవత్సరం జాతరకైనా కొద్దిగా అకామిడేషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళకు ఉండడానికి టెంట్స్ వేసి ఏదన్నా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ముందు ఇంకా ఇది ఒక దేవాలయ రూపుకు తీసుకొచ్చాం ఈ జాతరనంతా కూడా. ముందు ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలని, ఇంకా భక్తులకు మరికొన్ని సౌకర్యాలు అందించాలని అనుకుంటున్నాం. ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ సి పురుషోత్తం మేడారం జాతర గురించి మాట్లాడుతూ, శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 31/1/96 నుండి 3/2/96 వరకు తెలంగాణ ప్రాంతంలో అతి పెద్ద ఎత్తున గిరిజన ప్రాంతంలో ఈ జాతర జరపబడుతుంది. ఈ సంవత్సరం భక్తుల వసతి కోసం క్యూ లైన్ సిస్టమ్, తర్వాత 2 ఆర్చ్ గేట్లు, తర్వాత దేవతగుట్ట రోడ్డు వద్ద ఒకటి ఎదుర్కొల్ల గద్దె నిర్మించడం జరిగింది. ఇది కాకుండా వాటర్ సప్లై, తర్వాత ఈ వాటర్ సప్లైలో పిఓఐటిడిఏ గారు పెద్ద ఎత్తున
వాటర్ సిస్టమ్ కోసం వాళ్ళు ఫండ్స్ చేశారు. తర్వాత రోడ్ సౌకర్యం సుతా ఈసారి 34 lakhs QITD నగరం వారు వెచ్చించి భక్తుల వసతి కోసం రోడ్లను వేయడం జరిగింది. ఆర్టీసీ వాళ్ళు కూడా 1225 బస్సెస్ సుతా వాళ్ళు రన్ చేస్తున్నారు. ఈసారి ఈ జాతరకు 30 లక్షల మంది యాత్రికులు సందర్శించి అమ్మవారిని దర్శించి తరిస్తున్నారని అనుకుంటున్నాను. చాలా బాగుందండి. మరి మన రాష్ట్రం నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఎంతో మంది భక్తులు వస్తున్నారు. మరి వారికి ఇక్కడ ఉండటానికి వసతి తర్వాత శానిటేషన్ కూడా సరిగ్గా లేదేమో అని కొంతమంది భక్తులు అంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? ఈ శానిటేషన్ కోసం డిఎం అండ్ హెచ్ఓ గారికి 7 lakhs రూపీస్ కేటాయించడం జరిగింది. అందులో గవర్నమెంట్ వారు ఈసారి 10 lakhs రూపీస్ మంజూరు చేయడం జరిగింది. తర్వాత ఎలక్ట్రిసిటీ వారికి కూడా మేము 2.5 lakhs పేమెంట్ చేస్తున్నాము. సాధ్యమైనంత వరకు అన్ని వసతులు కల్పించడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. మున్ముందు ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ప్రయత్నిస్తున్నారా? ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మహావైభవపేతంగా జరపబడుతుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ 1980 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు చాలా మటుకు ఇంప్రూవ్ జరిగింది. ఇంకా చాలా ఇప్పుడు ల్యాండ్ ఒక 30 acres కనుక పట్టా చేసి పర్మనెంట్ భక్తుల కోసం ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేపడదామనే ఉద్దేశంలో ఉన్నాం. థ్యాంక్ యూ పురుషోత్తం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కలెక్టర్ శ్రీ అజయ్ మిశ్రా, పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ సుదీప్ లక్టాకియా, ఎండోమెంట్స్ శాఖ, రెవెన్యూ శాఖ, రాష్ట్ర పోలీసు శాఖ మరియు డాక్టర్ సంపత్ రాజారాం గారి ఆధ్వర్యంలో వరంగల్ నుండి 30 మంది డాక్టర్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా సోషల్ సర్వీస్ చేయడానికి మేడారం జాతరకొచ్చారు. ఆర్టీసీ వారు మేడారం జాతర కోసం వివిధ జిల్లాల నుండి 1225 బస్సులను వేసినట్టుగా చెప్పారు. చిక్కులందుకో మా మొక్కులందుకో రే సారలమ్మ, చిక్కులెందుకు ఈ చిప్పలెందుకు మా తప్పులు మన్నించవే సారలమ్మ. నిలువుదో పిడిస్తాము తల్లి సారలమ్మ, తలనీలాలిస్తాము తల్లి సారలమ్మ, టెంకాయలు కొడతాము తల్లి సారలమ్మ. అలక ఎందుకమ్మా తల్లి సారలమ్మ, ఆపదలు తీర్చవే తల్లి సారలమ్మ. అలక ఎందుకమ్మా తల్లి సారలమ్మ, ఆపదలు తీర్చవే తల్లి సారలమ్మ. ముక్కులందుకో ఈ ముక్కులందుకో మా ముక్కులందుకో రే సారలమ్మ, చిక్కులెందుకు ఈ చిప్పలెందుకు మా తప్పులు మన్నించవే సారలమ్మ. తల్లి సారలమ్మ, ముద్దుల కూతురు నువ్వు తల్లి సారలమ్మ, అందుకని మేమంతా తల్లి సారలమ్మ, ముందుగా నీ చెంతకొచ్చి తల్లి సారలమ్మ, ముక్కులు చెల్లిస్తాము తల్లి సారలమ్మ. పూజలెన్నో చేస్తాము తల్లి సారలమ్మ, ముక్కులు చెల్లిస్తాము తల్లి సారలమ్మ. పూజలెన్నో చేస్తాము తల్లి సారలమ్మ. ముక్కులందుకో ఈ ముక్కులందుకో మా ముక్కులందుకో వే సారలమ్మ, చిక్కులెందుకు ఈ చిప్పలెందుకు మా తప్పులు మన్నించవే సారలమ్మ. మొదటి రోజు సారలమ్మ జాతర జరిగితే రెండవ రోజు ముఖ్యమైన రోజు సమ్మక్క జాతర. చరిత్ర తిరగేస్తే కాకతీయుల కాలంలో గిరిజన ఆడపడుచులైన సమ్మక్క సారలమ్మల ధైర్య సాహసాలు, శౌర్య పరాక్రమాలు, గిరిజన బానిస బంధాల విముక్తి కోసం
ఆనాడే వారు పోరాడని తీరు చరిత్ర ఎన్నటికీ మరువదు. 13వ శతాబ్దంలో ఓరుగల్లు ప్రస్తుత వరంగల్ పట్టణాన్ని రాజధానిగా చేసుకున్న ప్రతాపరుద్రుని కాలంలో ఓరుగల్లు శిల్ప సౌందర్యానికి, సంగీత, నృత్య, కళా సంపదలకు నిలయమైంది దక్షిణాపథంలో ఉన్న కాకతీయుల సామ్రాజ్యం. గోదావరి తీర ప్రాంతమైన మేడారం పరిగణాన్ని పరిపాలిస్తున్న రాజు పగిడిద్ద రాజు. కాకతీయులకు సామంతునిగా ఉండేవాడు. ఈయన భార్య పేరే సమ్మక్క తల్లి. సారలమ్మ, నాగులమ్మ, జంపన్నలు వీరి సంతానం. వరుసగా 4 సంవత్సరాలు మేడారంలో పంటలు పండలేదు. ఎక్కడ చూసినా కరువు, ఆకలి బాధలు, పశుగ్రాసం లేక బక్క చిక్కిన పశువులు, బీడువారిన పొలాలు. ఈ పరిస్థితిలో పగిడిద్దరాజు కాకతీయులకు కప్పం చెల్లించలేకపోయాడు. ప్రధానమంత్రి అయిన యుగంధరుని సారథ్యంలో మేడారంపైకి యుద్ధాన్ని ప్రకటించాడు ప్రతాపరుద్రుడు. కాకతీయులకు ఎదురు తిరిగారు గిరిజనులు. యుద్ధంలో పగిడిద్దరాజు కుమార్తెలు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు వీరమరణం పొందారు. కాకతీయులు ఊరిలోకి ప్రవేశించకుండా కొడుకైన జంపన్నను సంపెంగవాగు దగ్గర కాపలాగా ఉంచారు. తన వారందరూ యుద్ధంలో మరణించారనే వార్త విని తట్టుకోలేక సంపెంగవాగులోకి దూకి వీరమరణం పొందాడు జంపన్న. ఆనాటి నుండే సంపెంగవాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది. గలగల గలగల పారుతూ ఉన్నది జంపన్న వాగు. ఆ జంపన్న వాగు అడవి జీవుల సవ్వడి తానై పరుగులు తీస్తుంది. ఆ జంపన్న వాగు మేడారము కొండల్లోన మెల్లగా ప్రవహించి భక్తుల కోసం చల్లగా తానే కదలి వస్తుంది. ఆ జంపన్న వాగు తన వారందరూ ఒకరొకరుగా నేలరాలడం చూసిన సమ్మక్క పరాశక్తి వలె విజృంభించింది. నాగుపాము వలె బుసలు కొట్టి కాకతీయులతో యుద్ధానికి తలపడింది. సమ్మక్క ధాటికి నిలవలేని కాకతీయులు దొంగచాటుగా సమ్మక్కను వెన్నుపోటు పొడిచారు. రక్తంతో తల్లడిల్లిపోయిన సమ్మక్క నెమలినార చెట్టు దగ్గర పడిపోయింది. అక్కడ నుండి చిలకల గుట్టపైకి వెళ్లి అదృశ్యమైపోయింది ఆ సమ్మక్క తల్లి. ఆ ప్రదేశంలో పసుపు కుంకుమలతో ఉన్న భరిణ ఒకటి కనిపించింది. చిలకల గుట్ట అడవిలో ఉన్న కొండగుహలో ఈనాటికి ఆ భరిణ ఉంది అని చెబుతారు. సమ్మక్క పూజారులు తప్పించి ఈ చిలకల గుట్టపైకి ఇతర వ్యక్తులు ఎవరూ ఎక్కకూడదు. అలా ఎవరైనా గుట్టపైకి ఎక్కితే మళ్లీ వెనక్కి తిరిగిరారు అని చెబుతారు. దేదీప్యమానమైన ఈ సమ్మక్క బాలికగా అడవులలో పులుల మధ్య తిరుగుతుండగా కోయరాజు మేడరాజు చూడటం, ఇంటికి తీసుకొచ్చి పెంచి మాఘశుద్ధ పౌర్ణమి నాడు సమ్మక్క అని నామకరణం చేయడం జరిగింది. అందుకే మాఘశుద్ధ పౌర్ణమి నాడు సమ్మక్క సారలమ్మల జాతర జరుగుతుంది. సారలమ్మ జాతర మొదటి రోజైతే రెండవ రోజు సమ్మక్క జాతర. ఇది ముఖ్యమైన జాతర. ఆ రోజు ఉదయం జాతర ఆచారం ప్రకారం సమ్మక్క వంశస్థులు మేడారం అడవిలో ఒక ప్రదేశంలోనే పెరిగిన 3 వెదురు చెట్లను ఒకేసారి పెకలించి సమ్మక్క గద్దెకు కడతారు. దానితో సమ్మక్క జాతర ప్రారంభమవుతుంది. కొన్ని లక్షల మందికి పైగా భక్తులు సమ్మక్కను కొలుస్తారు. ఈ జాతర ప్రత్యేకత ఇదే. సాయంత్రం 5 గంటలకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిలకల గుట్ట దగ్గరికి కలెక్టర్, ఎండోమెంట్స్ వారు, రెవెన్యూ వారు, పోలీసు వారు మరియు మాజీ మంత్రివర్యులైన శ్రీ పి జగన్నాయక్, జాతర చైర్మన్ శ్రీ కె గోపాలరావు, మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే శ్రీ రాజేంద్ర పాంబోయి, ములుగు ఎమ్మెల్యే శ్రీ చందూలాల్, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, చిన్న పిల్లల నుండి 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు సైతం ఆ సమ్మక్కను చూడటానికి విశేషంగా చిలకల గుట్ట దగ్గరికి చేరుకున్నారు. ఒక వ్యక్తిని సమ్మక్క రూపంతో కిందకి తీసుకొస్తారు. అతని చేతిలో ఎర్ర వస్త్రంలో చుట్టిన భరిణ ఒకటి ఉంటుంది. ఆ వ్యక్తి 11 రోజులు ఎటువంటి ఆహారం తీసుకోడు. అదిగో అడవి తల్లి సమ్మక్క చిలకల గుట్ట దిగుతూ వస్తుంది. ప్రజలు హర్షధ్వానాలతో ఆహ్వానం పలుకుతున్నారు ఆ సమ్మక్క తల్లికి. సమ్మక్క పూజారైన కొక్కెర వెంకన్న
ఆ వ్యక్తిని ఎత్తుకొని కిందకు తీసుకొస్తున్నాడు. ఆ వ్యక్తి స్త్రీ వేషంలో ఉంటాడు. సమ్మక్క గుట్ట నుండి కిందకు రాగానే పోలీసు వారు 3 సార్లు ఆకాశం పైకి తుపాకులు కాల్చుతారు. భక్తులు ఆనంద భాష్పాలతో ఆ తల్లిని చూసి తమ జన్మ తరించినట్టుగా భావిస్తున్నారు. ఆ అడవి అంతా పులకించిపోయింది. అదిగో అదిగో ఆ అడవి తల్లి సాగుతోంది తన గద్దె దగ్గరకు. అలా సాగుతూ సమ్మక్క పడిపోయిన నెమలినార చెట్టు దగ్గరకు వెళతారు. అక్కడ నుండి మేడారంలోకి ప్రవేశించే ముందు మేడారం ఆడబిడ్డలు ఎదురుకోళ్లు చేస్తారు. సమ్మక్క పూజారులకు కాళ్లు కడిగి సమ్మక్క గద్దెకు ఆహ్వానిస్తారు. సిటీ కేబుల్ సర్వే ప్రకారం ఈ సమ్మక్క జాతర చూడటానికి 40 లక్షల మందికి పైగా భక్తులు వచ్చినట్టుగా అంచనా వేయడం జరిగింది. ఈ జాతరలో కొన్ని వేల కోళ్లు మేకల్ని బలివ్వడం ఇక్కడే చూస్తాం. మొదట ఈ జాతర గోవిందరావుపేట మండలం బయ్యక్కపేట గ్రామంలో ఉన్న చందా నరసయ్య నిర్వహించినట్టుగా చరిత్ర ఆధారాలున్నాయి. ఈ జాతరలో వచ్చిన ఆదాయంలో 33% ఈ గిరిజన పూజారులకు ఇస్తారు. భారతదేశంలోనే ప్రథమ స్థానాన్ని పొందిన జాతర ఈ సమ్మక్క సారలమ్మల జాతర. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ప్రభుత్వాధినేతలు ఉద్భవించినా గిరిజనులకు ఒరిగింది లేదు. అక్క సారలమ్మే వీరికి రక్షణ. ఆ తల్లి సమ్మక్క కోసమే వారి నిరీక్షణ. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. కదిలింది కదిలింది తల్లి అడవి తల్లి, సమ్మక్క తరలి వస్తోంది జనము కోసం. కదిలింది కదిలింది తల్లి అడవి తల్లి, సమ్మక్క తరలి వస్తోంది జనము కోసం. చిలకల గట్టును దాటి గద్దె చేరగా లక్షలాది భక్తులకు వరములీయగా. చిలకల గట్టును దాటి గద్దె చేరగా లక్షలాది భక్తులకు వరములీయగా. కదిలింది కదిలింది తల్లి అడవి తల్లి, సమ్మక్క తరలి వస్తోంది జనము కోసం. కోయదొర బయలెల్లి ఒంటరిగా కొండెక్కి సెలతయ్యను బలి ఇచ్చి గటగట రక్తం రాగి సమ్మక్క దేవతకు శరణంటూ శరణంటూ పసుపు కుంకుమతోటి స్వాగతము చెప్పంగా. సమ్మక్క దేవతకు శరణంటూ శరణంటూ పసుపు కుంకుమతోటి స్వాగతము చెప్పంగా. కుంకుమ భరణి రూపం మన సమ్మక్క మహిమలను చూపంగా బయలెల్లి